నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాళ్టి నుంచి కంచె గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రుల చర్చలు. అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరపనున్న కమిటీ. బీఆర్ఎస్ విమర్శలపై తీవ్రంగా మండిపడిన మంత్రి శ్రీధర్ బాబు. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని ఆక్షేపణ. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు కుదేలైన అమెరికా స్టాక్ మార్కెట్లు. ఆవిరైన 170 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద. కంచె గచ్చిబౌలి భూముల వివాద పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు 3 మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలతో కమిటీ చర్చించి వివాదాన్ని పరిష్కరించి ముందుకెళ్లేలా ప్రయత్నిస్తుందని సీఎం తెలిపారు. మరోవైపు గచ్చిబౌలి భూ వివాదంలో బీఆర్ఎస్ వ్యవహార శైలి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఓవైపు విద్యార్థుల నిరసనలు, మరోవైపు విపక్షాల విమర్శనాస్త్రాలతో కంచె గచ్చిబౌలి భూముల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అటు రాజకీయంగానూ కాకరేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ భూ వివాద పరిష్కారాల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలతో సంప్రదింపులు జరిపేలా 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థి సంఘాలు, జేఏసీ, ప్రజా సంఘాలు, ఇతరులతో కమిటీ సంప్రదింపులు జరపనుంది. కంచె గచ్చిబౌలి భూముల వివాదాన్ని పరిష్కరించి ముందుకెళ్లే మార్గం చూపేలా కమిటీ ప్రయత్నిస్తుందని సీఎం తెలిపారు. హెచ్సీయూకు భూములతో సంబంధం లేదని గట్టిగా చెబుతున్న సర్కార్ సంప్రదింపుల్లోనూ ఇదే విషయాన్ని చెప్పాలని భావిస్తోంది. తద్వారా వాస్తవాలు చెప్పడం ద్వారా కొంతమేర సయోధ్య కుదర్చవచ్చని అంచనా వేస్తుంది. కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేతల విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే హెచ్సీయూ భూములను కాపాడుతామంటూ ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ సర్కార్ హెచ్సీయూకి చెందిన అంగుళం భూమిని కూడా తీసుకోవడం లేదని పునరుద్ఘాటించారు. వర్సిటీకి సంబంధం లేని భూముల విషయంలో విద్యార్థులను రెచ్చగొడుతూ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఫేక్ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో అటవీ భూములను సర్వనాశనం చేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అంటూ మాట్లాడుతున్నారన్నారు. లక్షలాది ఎకరాల్లో చెట్లను నరికిన చరిత్ర బీఆర్ఎస్ది కాదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందేంటి, నేడు కేటీఆర్ మాట్లాడుతుందేంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. హెచ్సీయూ భూముల విషయంలో నాడు కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన అంశాలను ఆ పార్టీ నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టాలనే ఆలోచన చేసిందన్న శ్రీధర్ బాబు విద్యార్థులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. కానీ ఈ రోజు మాత్రం హెచ్సీయూకు ఎలాంటి సంబంధం లేని భూముల గురించి మాట్లాడడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్న మంత్రి బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కంచగచ్చిపౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని రకాల కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని హెచ్చరించింది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లను కొట్టేయడాన్ని ఆక్షేపించిన న్యాయస్థానం చెట్ల నరికివేతకు అనుమతులు, పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా అని నిలదీసింది. ఈ భూముల్లో వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. అటవీ పర్యావరణ అంశాలపై గోదావర్మన్ తిరుమల్పాడ్ కేసులో అమికస్ క్యూరీ పరమేశ్వరన్ ప్రసార మాధ్యమాల కథనాల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ఇందులోని వివరాలు, ఫోటోలు అక్కడి ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతంలో కొన్ని నెమళ్లు, జింకలు, పక్షులు కనిపించినట్లు నివేదికలో ఉందని, వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉందనేందుకు ఇదే ప్రాథమిక ఆధారమని జస్టిస్ గవాయ్ అన్నారు. కానీ ఇక్కడ దాదాపు 100 ఎకరాల్ని ధ్వంసం చేయడానికి పెద్ద సంఖ్యలో భారీ యంత్రాల్ని మోహరించారని, ఇది చాలా తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. అందుకే అన్ని కార్యకలాపాలపై స్టే విధిస్తున్నామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ స్థలంలో తదుపరి చెట్లు కొట్టేయడం గాని, ఇతరత్రా పనులు గాని చేపట్టకూడదని ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చామని, ఉత్తర్వుల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. లేకుంటే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ బదులిస్తూ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ 400 ఎకరాల్ని ఎప్పుడూ అటవీ ప్రాంతంగా ప్రకటించలేదని తెలిపారు. ఇందుకు స్పందించిన జస్టిస్ గవాయ్ అటవీ ప్రాంతమా కాదా అన్నది మర్చిపోండని, చెట్లు కొట్టడానికి అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. అక్కడ చెరువు ఉందంటే నీటి ప్రవాహ ప్రాంతం అయ్యుండొచ్చని పేర్కొన్నారు. ఎంత పెద్దవారైనా చట్టానికి అతీతులు కారని వ్యాఖ్యానించారు. దీనికి గౌరవ్ అగర్వాల్ బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాల్ని సంపూర్ణంగా సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని, అఫిడవిట్లో అన్ని విషయాలు వివరిస్తామని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం 1980కి సవరణల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో కమిటీల ఏర్పాటు ఆదేశాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ తెలిపారు. కానీ మరో అడుగు ముందుకేసి చెట్లను నరికేస్తోందని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వాల సీఎస్లను వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం హెచ్చరించిందని గుర్తు చేశారు. అందుకు స్పందించిన జస్టిస్ గవాయ్ ఇదే నిజమైతే మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదే స్థలంలో చెరువు పక్కన నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని వ్యాఖ్యానించారు. హైకోర్టులో దాఖలైన పిల్ను ఇక్కడికి బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి కోరగా కేసును విచారణకు స్వీకరించామని, బదిలీ చేసినా చెయ్యకున్నా ముందుకెడతామని చెప్పారు. వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అనంతరం జస్టిస్ గవాయ్ స్టే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన 3 రోజుల వ్యవధిలో 5 కేసులు పెట్టారు. బీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ఛార్జి బండే క్రిషాంక్పై 4, కొణతం దిలీప్ తెలుగు స్క్రైబ్ ఛానల్ మీద ఒక్కో కేసు పెట్టారు. పలువురు ఎక్స్ ఖాతాదారులపైన పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు, సామాజిక మాధ్యమ ఖాతాదారులపై కేసుల పరంపర కొనసాగుతోంది. వివిధ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 3 రోజుల్లోనే 5 కేసులు నమోదు చేశారు. ఈ భూముల్లో జింక మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత క్రిశాంక్, థామస్ అగస్టిన్ పేరుతో ఉన్న ఖాతాల్ని నిందితులుగా చేర్చారు. భూములు చదును చేస్తుండగా జింక మరణించిందని ఇంటర్నెట్ నుంచి ఫోటోను తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్ని సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 3 ఎక్స్ ఖాతాలతో పాటు హరీష్, క్రిశాంక్, పెండం సుమంత్లపై కేసులు పెట్టారు. కంచగచ్చిబౌలిలో అనధికారికంగా మార్చి 31న డ్రోన్ ఎగరేసి వీడియోలు చిత్రీకరించిందని టీజీఐఐసీ జనరల్ మేనేజర్ బి మధు ఫిర్యాదు మేరకు తెలుగు స్క్రైబ్ ఛానల్ పై కేసు నమోదు చేశారు. భూమిలో ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం భూమిని చదును చేస్తుండగా జేసీబీలతో పచ్చదనాన్ని ధ్వంసం చేస్తోందని, హెచ్సీయూ విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని ఇందులో పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ ఐటీ సెల్ విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు వీడియోల్ని వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేత అరుణధ్వాజిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ క్రిశాంక్, కొణతం దిలీప్ తదితరుల్ని నిందితులుగా చేర్చారు. బీఆర్ఎస్ అధికారిక ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఒక నకిలీ పోస్టు చేయగా క్రిశాంక్ దీన్ని రీపోస్టు చేశారని ఫిర్యాదుపై పోలీసులు ఆయన నుంచి వివరణ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని అవమానపరిచేలా మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేశారని మెట్టు సాయి కుమార్ ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎంపీ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో భారీగా దరఖాస్తులు అందుతున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. మీ సేవా కేంద్రాల ద్వారా 2016 తర్వాత తీసుకున్న కుల ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుందని, మళ్లీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తులను నింపి ప్రజాపాలన కేంద్రాల్లో సమర్పించాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మల్లయ్య భట్టు వెల్లడించారు. దారుల్ షిఫా ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని ముస్లింలలోని అన్ని వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలను వక్ఫ్ బోర్డు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది డిసెంబర్ 23న ఇచ్చిన తీర్పును నేటికి అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తీరు చూస్తుంటే పేద ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఉందని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ గత కమిటీ సభ్యుల్లో ఒకరైన మీర్ హుస్సేన్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇచ్చారు. తీర్పులో ప్రస్తావించిన ఖురాన్లోని కొన్ని అంశాలను ఆయన పాదరక్షలు వదిలిపెట్టి చదివారు. ఒకరి ఆస్తిని అక్రమంగా కొట్టివేయడానికి ప్రయత్నించరాదని, అధికారులకు ముడుపులు ఇచ్చి ధర్మసమ్మతం కాని ప్రయోజనాలను పొందాలనుకోవడం సరికాదంటూ ఖురాన్లో పేర్కొన్న అంశాలను న్యాయమూర్తి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డుతో పాటు రివ్యూ పిటిషన్ ఖురాన్ స్ఫూర్తిని విస్మరించారని అన్నారు. 2023 జూన్ 1న కమిటీ ఏర్పాటు చేస్తూ వక్ఫ్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ వెలువరించిన తీర్పు సబబేనని పేర్కొన్నారు. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అంశాలు లేవని సమీక్షా పిటిషన్ను కొట్టివేశారు. రైతు ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక సమర్పించడం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవో 421 ప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కొండలరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన కుటుంబాలకు 6 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వసుధ నాగరాజ్ కోర్టుకు తెలిపారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు 23 జిల్లాల నుంచి 200లకు పైగా దరఖాస్తులు చేసుకున్నాయన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి విచారణ చేపట్టాల్సిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శులతో పాటు 23 జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, వీటిపై రిప్లై కౌంటర్లను 2 వారాల్లో దాఖలు చేయాలని పిటిషన్ను ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 5 మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాల పిడుగుపాటుకు 2 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గోదాం గోడకూలి మరొకరు మృతి చెందారు. పలు చోట్ల మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పంట తడిసి ముద్దవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అకాల వర్షంతో పిడుగుపాటుకు గురై 2 మహిళలు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు 2 మహిళలు మృత్యువాత పడ్డారు. వేరుశనగ పొలాల్లో కూలి పనులకు వెళ్లిన సమయంలో భారీ వర్షం పడింది. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ, ఈదమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. నా పేరు శంకర్. పక్క పొలంలో గుడ్డ చనిపోయిగా కోడంపల్లి నుంచి వచ్చారు. వస్తే బాగా వర్షం గాలి వచ్చి పిడుగుపడడంతో 2 చనిపోయారు. సైదమ్మ, ఈదమ్మ 2 చనిపోయారు. లక్ష్మమ్మకి సీరియస్ ఉంటే అచ్చంపేట పదర గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి తర్వాత
అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. 2 గంటలకు పైగా కురిసిన భారీ వర్షానికి గజ్వేల్ మండలం జారిగామ శివారులో ఇటీవల నూతనంగా నిర్మించిన ఓ గోదాం ప్రహరీ గోడ కూలిపోవడంతో అందులో విద్యుత్ పనులు నిర్వహించేందుకు వచ్చిన ఓ కార్మికుడు మృతి చెందాడు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లక్ష్యం పూర్తి కావడంతో 2 రోజులుగా కొనుగోలును నిలిపివేశారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు స్వామి, మా అనాథపూర్. కొనుగోలు కేంద్రానికి పొద్దుడితో తీసుకొచ్చినాము. 28 తారీఖు నాడు వచ్చిన నేను. ఒకరోజు అయినాయి, మళ్ళీ తెల్లారి నుంచి బంద్ అయినాయి. వరుసగా హాలిడేలు వచ్చుట్లా అన్ని కాంటలు బారదాం లేదని ఆపేసారు. అకాల వర్షానికి మొత్తం తడిసినాయి. సెంటర్లో మధ్యలో పోసుకుంటే కూడా తడిసినాయి. వర్షం అనుకోకుండా వచ్చింది. కొంచెం తొందరగా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి మాకు ఒక రోజుల లారీకి పడేటట్టు చూడండి. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే తక్షణమే కాంట పెట్టించి రైతులను ఆదుకోవాలని ఒక రైతుగా వేడుకుంటున్నాను ప్రభుత్వం. మీరు ఎట్లాగూ రైతులను ఆదుకునే రైతు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ఈ ఒక్క తడిసిన ధాన్యాన్ని మళ్ళా రైతులను ఎండబెట్టకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురిసింది. అక్కడక్కడ వడగళ్ల వర్షం పడింది. లక్నవరం చెరువు కింద ఉన్న వరి పంట ఈదురు గాలులకు నేల కొరిగాయి. పలు గ్రామాల్లో మామిడి తోటల్లో కాసిన కాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడ మండలం ముష్మిలో ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలవాలింది. మహబూబాబాద్ లో వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పంటను విక్రయించడానికి వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకురాగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయింది. మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తడిసిన మిర్చిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని మిర్చి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆ కాటా అంటే నా పని గొడవ పెట్టింది. 98 బస్తాలు. అయితే మిర్చి నిన్న మాకు చిట్టి ఇవాళ ఇచ్చిర్రు, రేపు మార్కెట్ అవుతుంది అన్నారు. అంతలికే వర్షం వచ్చింది, బస్తాలు మొత్తం తడిసిపోయినాయి. మాకు మాత్రం మస్తు లాస్ట్ ఉన్నది. ఇప్పటి రేట్లకి మాకు ఎకరానికి 1,50,000 పెట్టుబడి అయింది. కూలి ఏరిన కూలి ఒక రోజుకి 300 తీసుకుంటారు, ఎంత ఏరట్లేదు. ఇప్పుడు మిర్చికి ఇప్పుడు మొత్తం తడిసిపోయినాయి బస్తాలు. తడిసిన బస్తాలు మాత్రం కొనుగోలు చేయాలి, లేకపోతే మాకు ఆత్మహత్య తప్ప ఏది. అకాల వర్షం అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీసింది. మార్కెట్ యార్డుల్లోనే పంట తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో పట్టాభూముల నుంచి అనుమతుల పేరుతో సమయపాలన లేకుండా లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించట్లేదన్నారు. సమయపాలన లేకుండా పట్టాభూముల నుంచి ఇసుక తరలిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. లారీలను అడ్డుకోవడంతో గ్రామస్తులకు డ్రైవర్లకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఇసుక లారీలను అక్కడే నిలిపివేయాలని ఆదేశించారు. ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, కాబట్టి ఇసుక రవాణాను ఆపివేయాలంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాభూమిలో పర్మిషన్లు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వే నెంబర్ అయినటువంటి 97 సర్వే నెంబర్ లో ఏ విధంగా ఇసుక తీస్తారో ప్రభుత్వ అధికారులు చెప్పాలి. అక్కడ తీయాల్సినటువంటి లోతు ఎంత, మీకు ఇచ్చినటువంటి అనుమతులకు ఏ విధంగా తీయాలి, ఎన్ని ఫీట్లు తీయాలి, ఎట్లాంటి గైడ్ లైన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఇలా టైమింగ్ లేదు, ఏ లేదు, రాత్రి లేదు, మరి ఈ రకంగా ఇసుకను తరలిస్తుంటే దీన్ని చూడాల్సినటువంటి బాధ్యత మరి అధికారుల పైన లేదా? తక్షణమే నిలిపివేయకపోతే రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంటు ఆమోదం పొందింది. అర్ధరాత్రి దాటే వరకు చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. సదుద్దేశంతోనే వక్ఫ్ బిల్లును తెచ్చినట్టు కేంద్ర మంత్రులు చెప్పగా బీజేపీ వివాదానికి బీజాలు నాటుతోందని విపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంటు ఆమోదం లభించింది. 12 గంటల చర్చల తర్వాత లోక్సభలో బిల్లును ఆమోదించగా రాజ్యసభ సైతం అర్ధరాత్రి దాటే వరకు చర్చించి ఆమోదం తెలిపింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాల్ని దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. సంక్లిష్టతల్ని తొలగించి పారదర్శకత తేవడమే బిల్లు లక్ష్యమని చెప్పారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో ముస్లిం మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాయని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా దుయ్యబట్టారు. వారి హక్కుల్ని గుర్తించలేదన్నారు. వక్ఫ్ ఆస్తుల్ని తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వాటిని దుర్వినియోగం కాకుండా చూడడమే లక్ష్యమని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అధికార పార్టీ దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా బిల్లు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, సిపిఎం, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, యూబీటీ, వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దని, బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. तो ये चीजें जो कर रहे हैं ये अच्छी नहीं है. इसमें देश में झगड़ा होता है. ये झगड़े की आप बीज डाल रहे हैं. अपने होम मिनिस्टर से अपील करूंगा कि आप इसको विड्रॉ कर लिए. आप प्रेस्टीज इश्यू मत बनाओ. अगर गलतियां हैं तो सुधारने में क्या है. हमने इस देश का कानून बहुत दफा, इस देश का संविधान में अमेंडमेंट लाए बहुत से. मुसलमानों के लिए ये अच्छा नहीं है, कॉन्स्टिट्यूशन के खिलाफ है. అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి రిజిజు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు. కౌన్సిల్లోని 22 మంది సభ్యుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులతో సహా 4గురికి మించి ముస్లిమేతరులు ఉండరని తెలిపారు. అన్ని మతాలకు చెందిన 3 ఎంపీలు, 2 మహిళలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో సభ్యులుగా నియమితులవుతారని వెల్లడించారు. తద్వారా ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్య ఉత్పన్నం కాదన్నారు. వక్ఫ్ బోర్డు వంటి చట్టబద్ద సంస్థలు సెక్యులర్ గా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. ट्राइब्यूनल और वक्फ बोर्ड में सिर्फ मुसलमान ही बैठे और हिंदू का साथ विवाद होगा, बाकी किसी धार्मिक ग्रुप के लोगों के साथ विवाद होगा तो तय कैसे होगा. गवर्नमेंट का स्टैट्यूटरी बॉडी होता है, ये सेकुलर होना चाहिए, इसमें सब लोग बैठना चाहिए. फिर भी हमने कहा कि रेस्ट्रिक्शन किया है कि यहाँ इतना ही गैर मुस्लिम हो सकता है. मेजोरिटी अब 22 मेंबर में अगर मैक्सिमम 4 होता है, वो 4 क्या आपको वहां निर्णय बदल सकता है. वो सिर्फ योगदान कर सकता है. వాడివేడి చర్చ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లొచ్చాయి. ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ బిల్లును ఆమోదించారు. దిగువ, ఎగువ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. బిమ్స్టెక్ సదస్సు కోసం థాయిలాండ్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షెటోంగ్ టాన్ షినవత్రా ఇచ్చిన అధికారిక విందులో పాల్గొన్నారు. చావో ఫ్రయా నది ఒడ్డున ఉన్న హోటల్ షాంగ్రీ-లాలో జరిగిన విందుకు మోదీని ఆహ్వానించిన షినవత్రా కాసేపు మాట్లాడారు. విందు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ మోదీ పక్కనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యూనస్ కార్యాలయం పంచుకుంది. బిమ్స్టెక్ 6 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇవాళ మోదీ, యూనస్ సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చిన తర్వాత ఇరు దేశాల సంబంధాలు క్షీణించాయి. హిందూ మైనారిటీలపై జరిగిన దాడులే అందుకు కారణం. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలోనే ఆయన మోదీ పక్కన విందులో కూర్చోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉత్తర గుజరాత్లోని దేవ్ని మోరీలో 1960లో కనుగొన్న బుద్ధుని అవశేషాలను భారత్ త్వరలో థాయిలాండ్కు పంపి ప్రదర్శన ఇవ్వనుందని షినవత్రాతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ప్రకటించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్లు మాంద్యానికి దారితీస్తాయనే భయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ట్రంప్ నిర్ణయంతో $2 ట్రిలియన్ పైగా మదుపరుల సంపద ఆవిరైంది. భారత కరెన్సీలో అది దాదాపు 170 లక్షల కోట్లతో సమానం. 5 సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ పంజా విసిరిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు ఒకే రోజు ఇంత నష్టాల్ని చవిచూడటం ఇదే తొలిసారి. బ్యాంకులు, రిటైలర్లు, దుస్తులు, విమానయాన సంస్థలు, సాంకేతిక సంస్థలు ఇలా దాదాపు ప్రతి రంగం తీవ్ర నష్టాల్ని ఎదుర్కొంది. టారిఫ్ల నిర్ణయం ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
ధరలు పెరగడం వల్ల వినియోగదారులు తమ ఖర్చులను తగ్గించుకుంటే తక్కువ వస్తువులు ఉత్పత్తి అవుతాయని, దానివల్ల ఆర్థిక వృద్ధి నిలిచిపోవచ్చని హెచ్చరించారు.